తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ మరణం సంచలనంగా మారింది. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండడంతో భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆయన శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉండడంతో హత్యగా నిర్ధారించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలోనే భార్యనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఓంప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక సమస్యలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్లుగా సమాచారం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని, దీంతోనే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓంప్రకాష్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్య చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లుగా పోలీసుల దృష్టికొచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగింది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లోనూ తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లో పోస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం పల్లవి మరో ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుని చంపేశానంటూ మృతదేహాన్ని చూపించినట్టు సమాచారం. హత్యలో కుమార్తెకు భాగస్వామ్యం ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ కు చెందిన ఓంప్రకాష్ కర్ణాటక క్యాడర్ కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హరపనహళ్లిలో ఏఎస్పీగా కెరియర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్మంగళూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సిఐడి, ఐజీపీ వంటి కీలక పదవులు నిర్వహించారు. 2017లో పదవీ విరమణ చేశారు.